తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పహల్గాం ఘటనకి ప్రతీకారం తీర్చుకోవాలని దేశమంతా కోరుకుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రధాని మోడీ తగిన బదులిచ్చారన్న ఆయన పాక్లోని ఉగ్ర స్థావరాలని, కీలక సైనిక స్థావరాలని నేలమట్టం చేశామని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఎవరికీ తెలియకుండా జరిగిన ఘటన కావన్న కిషన్ రెడ్డి, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా, రేవంత్ రెడ్డి ముగ్గురు దేశ సైనిక శక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దేశ సైనికులను అవమానం చేసే విధంగా, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాం. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా